నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఇద్దరు నియోజకవర్గ ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని, అభివృద్ధి ఊసు మరిచారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాస్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన ఇరువురు నేతలు అనవసర వివాదాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని, దేవాలయంలోనూ చిల్లర రాజకీయాలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. బొడ్డు ప్రకాశ్రావు, జీవనబాబు పాల్గొన్నారు. అంటే ఈ తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు అంత నీచంగా కనపడుతున్నారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నేను అడుగుతున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నా, ఇలాంటి మాటలు మాట్లాడే నాయకులను మీరు ప్రోత్సహించినా, వాళ్ళు నాయకులుగా గుర్తించినా కూడా మీ మనుగడకే ప్రమాదం. కాబట్టి ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో ఎండ కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఈ తిరువూరు నియోజకవర్గ ప్రజలు చేసించడమే వాళ్ళు చేసిన పాపమా, అదే వాళ్ళకి శాపంగా మారిందా? అభివృద్ధి చేతనైతే మీరు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు దాకా మేము చెప్పిందంటే అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి. మిమ్మల్ని ఎలాగో కూడా వీళ్ళు ఎన్ని గ్రూపులు ఉన్నా, ఇక్కడ లోకల్ నాయకులు ఎన్నిగా వెళ్ళిపోయినా, ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకోరు. అది నగ్న సత్యం. ఎందుకంటే ఒక ఆయన యువకాలం పేరుతో నారా లోకేష్ బాబుని మోసినటువంటి వ్యక్తి, అందువల్ల ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళే బయట చెప్తున్నారు. ఇంకొక ఆయన అమరావతి ఉద్యమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన గారు నారా చంద్రబాబు నాయుడు గారికి పనిచేసి ఆయన సూచనల మేరకు నడుచుకున్నటువంటి వ్యక్తి. ఒక ఆయన ముఖ్యమంత్రి గారి వర్గం, ఒక ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు వర్గం. కాబట్టి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉండవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మీదికి నిరోధకులుగా మారకుండా, మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే, మీకు కలేజా ఉంటే ఈ తిరువూరు నియోజకవర్గానికి ఒక ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు నిధులు తీసుకొచ్చే దాంట్లో పోటీ పడి మీ దమ్ము, మీ సత్తాని ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉపయోగించండి తప్ప ఈ పనికి మారినటువంటి గ్రూప్ తగాదాలు పెట్టి ఈ నియోజకవర్గంలో ఘర్షణలు సృష్టించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని. ఇకపోతే నిన్న కాక మొన్న నెమ్మల్లో జరిగినటువంటి దేవుడి కళ్యాణంలో కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారారో అర్థమవుతుంది. ఎందుకంటే ఎట్లా మీ రాష్ట్ర నాయకులు తిరుపతిలో అడ్డు చేశారు, అది అటు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామా, వైఎస్ఆర్ అరెస్ట్ చేస్తామా అని చూస్తే అది ఏమి అవ్వకపోయి బాటి తిరిగి అది వచ్చేసి ఆడబడతాయా అంటే ఏ డేట్లో పడి. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా గౌరవ ఎంపీ చిన్ని గారు, గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేరుపైన అనేక సమస్యలని వాటిని పరిష్కరించడానికి మీరు పోటీ పడండి. కొత్తగా ఏమైనా పెన్షన్లు ఇచ్చారా? లేదు. ఆ పెన్షన్లు ఇవ్వడానికి పోటీ పడి కొత్త పెన్షన్లు తీసుకొచ్చి అర్హులైన పేదలకు ఇవ్వండి. అంతే తప్ప ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గానికి మీ వల్ల కనీసం మీ ఇద్దరి వల్ల ఎంపీగా ఎమ్మెల్యేగా ఒరిగింది ఏమీ లేదు. ఈ తిరువూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతం. ఇక ఏదో ఒక పరిశ్రమను స్థాపించి ఇక్కడ అనేక మంది యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పోటీ పడమని చెప్పేసి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఎంపీ ఎమ్మెల్యే గారు ఈ మరి ఒకసారి తిరువూరు కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పాటు పడితే మిమ్మల్ని 10 కాలాల పాటు గుర్తుంచుకుంటారు. లేకపోతే మీ ఇద్దరికీ కూడా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. గతంలో అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ విజయవాడ పార్లమెంట్కి, అదేవిధంగా ఈ తిరువూరు నియోజకవర్గం